రైట్ ప్రస్తుతం అంతా నేల కూలిన తర్వాత హైకోర్టులో నాగార్జునకి ఊరట లభించింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే విధించింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణం అంటూ ఈ ఉదయం హైడ్రా అధికారులు కూల్చేసిన విషయం మనకు తెలిసిందే. కూల్చివేతపై హైకోర్టును ఆశ్రయించారు ఎన్ కన్వెన్షన్ యజమాని నాగార్జున. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు హీరో నాగార్జున. అయితే ఆయనకు ఊరట లభించింది. దీనిపై విచారణ చేపట్టారు జస్టిస్ టి వినోద్ కుమార్ ధర్మాసనం. ఎన్ కన్వెన్షన్ లో కూల్చివేతలు ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై సోషల్ మీడియాలో స్పందించారు అక్కినేని నాగార్జున. హైడ్రా చట్టవిరుద్ధంగా వ్యవహరించిందంటూ వ్యాఖ్యానించారు. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరమన్నారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎటువంటి చర్యలు చేపట్టలేదని స్పష్టం చేశారు. ఆ భూమి పట్టా భూమని, ఒక్క అంగుళం ట్యాంక్ పలాంగ్ కూడా ఆక్రమణకు గురి కాలేదని చెప్తున్నారు నాగార్జున. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన నోటీసుపై కోర్టు స్టే కూడా మంజూరు చేసిందని, కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్టవిరుద్ధంగా జరిగిందని ఆరోపించారు. ఈ ఉదయం కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీస్ జారీ చేయలేదని, కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు నాగార్జున. కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పిస్తే ఆ కూల్చివేతను తానే నిర్వహించేవాడన్నారు నాగార్జున.